నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు నెరవేరిన సొంతింటి కల, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన నిడదవోలు నంగాలమ్మ తల్లి. నిడదవోలు తిమ్మరాజుపాళెం గ్రామంలో సర్కిల్ పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాల కవాతు. బ్రాహ్మణగూడెంలో అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు. భక్తి పారవస్యంతో ఒంటికి శూలాలు గుచ్చుకుని మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. ఆరోగ్యవంతమైన సమాజ అభివృద్ధికి మహిళా చేరికను ప్రేరేపించండి, కలెక్టర్ మాధవీలత. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం గుడ్ మార్నింగ్ కార్యక్రమం, మంత్రి వేణుగోపాలకృష్ణ. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మను దహనం చేయటాన్ని నిరసిస్తూ బుచ్చయ్య చౌదరి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెదేపా నాయకులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటి స్థలం, ఇల్లు లేని నిరుపేద కుటుంబం అనేది ఉండకూడదనే లక్ష్యంతో పనిచేశామని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవల్లిలోని దీపికా ఫంక్షన్ హాల్లో అన్నవరపాడు, మల్లేశ్వరం, పిట్ల వేమవరం, కండవల్లి, ముక్కామల, నల్లకులవారిపాళెం, కాపవరం, పెరవలి, అజ్జరం, కాకరపర్రు, తీపర్రు, ఉసులుమర్రు, కానూరు అగ్రహారం, కానూరు, నడుపల్లి గ్రామాలకు చెందిన 1969 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీతో కొన్ని గ్రామాలు కొత్తగా వెలిశాయని, నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందంటేనే ఓటు వెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, ఎంపీడీఓ కె హిమ మహేశ్వరి, తహసీల్దార్ డి సుధా, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
వెంకటరాయపురం మీ ఫోటోలు ఉన్నటువంటి పేజీలు తీసుకోండి పట్టణం. మీ ఫోటో ఉన్న పేజీ ఓపెన్ చేసుకుని వెళ్ళండి. ఇళ్ల స్థలాలు 12,000లో ఇప్పటికి 7,000 పైగా ఇళ్ళు స్టార్ట్ అయింది. 5,000 పైగా ఇళ్ళు పూర్తయిపోయింది. ఇంత పెద్ద సంఖ్యలో ఎలా జరిగినాయి అంటే మేము ఊరికి ఆనుకుని ఇచ్చాను, అదే ఊళ్ళో ఇచ్చాను కనుక ప్రతి ఊళ్ళో ముందుకు వచ్చి కట్టుకున్నారు. ఏ రైతు దగ్గర బలవంతంగా భూమి తీసుకోవద్దన్నాడు. ఏ బలవంతంగా ఏ రైతు దగ్గర భూమి తీసుకోవద్దన్నప్పుడు ఏ రైతు ఇస్తారో మాకు ఎవరు ఇచ్చేవాడు కాదు. మేమేమంటే మేము మన గవర్నమెంట్ ఇచ్చేది. మీరు 4-5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఇళ్ల స్థలాలు సగం రేటు ఉంటాయి, 4వ వంతు రేటు ఉంటాయి. ఇప్పుడు కానూరు ఉంది, కానూరులో మహా అయితే 40-50 లక్షలు చేస్తుంది ఎకరం. అదే మీకు ఈ పెరవల్లోనో అన్నవరపాడు, మల్లేశ్వరం, కండవెల్లో ఇక్కడ ఎకరం 1 కోటి నుంచి 2 కోట్లు చేస్తారు. ఇక్కడ ఇంత కాస్ట్లీ రేట్ కనుక ఈ భూమి కొనలేమని మిమ్మల్ని తీసుకెళ్లి నేను ఈ కానూరులో ఇస్తే మీకు నచ్చుద్దామా? అందుకే మా నాయకులు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలి గవర్నమెంట్ భూమి అన్నది మొదటిసారి ధైర్యమైన నాయకుడు కనుక జగన్ గారు ఆయన చేశాడమ్మా. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నారు. ఈ రోజు వెళ్ళినప్పుడు మీకు కూడా రాయిస్తారమ్మా, కానీరా ట్రై చేద్దామా? ట్రై చేసినా కానీ మరి మీరు నాకు ఓటు వేస్తామని చెప్తారు కదమ్మా. చేసేది నాకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఈ 2 ఓట్లు కూడా మీరందరూ కూడా మీకు మంచి జరిగింది కనుక నాకైతే మీరు ఏం చెప్తారమ్మా? నాకైతే ఎవరిని అడిగినా మీకే నాయుడు గారు, మీకే ఈసారి మీరు జగన్ గారు చెప్తారు తెలియదమ్మా. ఈరోజు రాష్ట్రంలో మహిళలు 80% పైన ఈరోజు మహిళలందరూ కూడా జగన్ గారే ప్రతి కుటుంబానికి ఏం కావాల్సిన చేస్తా ఉన్నారు. ఈరోజు ఇదంతా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఇళ్ల స్థలాలు భూములు కొన్నాం. మరి ఈ డబ్బు ఎక్కడ మనకి? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు భూములు కొని ఎవరికి ఇవ్వలేదు? ఈరోజు ప్రతి గ్రామంలో ఈ విధంగా నేను ప్యాంప్లెట్ పంపించాను మా కరపత్రం. మరి ఇదంతా కూడా మా నాయకుల్ని వచ్చి ఇంటింటికి తిరిగి ఇచ్చి చెప్పమని చెప్పుకుంటారు కదా. మాకు చెప్పారా మా వాళ్ళు? ముఖ్యమంత్రి చేసుకుంటానికి మనమందరం సిద్ధమా? జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటానికి మనమందరం సిద్ధమా? సార్ అన్ని నన్ను ఎమ్మెల్యే చేయడానికి సిద్ధమా? అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపీ చేయడానికి సిద్ధమా? ఈ రూమ్ లో ఉన్నవాడు అందరూ సిద్ధమే. మనం నలుగురికి కూడా చెప్పాలమ్మా. ఎందుకంటే నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ కూడా మీ అందరికి సేవలో ఉండి ఈ రోజు మళ్ళీ కూడా మన నియోజకవర్గ ప్రాంతం అంతా డెవలప్ చేసి అదేవిధంగా ఏ కుటుంబానికి ఏ పని ఉన్నా నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జగన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తామమ్మా. జై జగన్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామదేవత శాంతి ప్రదాతి చల్లని తల్లి శ్రీ శ్రీ నంగాలమ్మ తల్లి అమ్మవారి పూరి గుడి వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. నంగాలమ్మ అమ్మవారి వంశ పారంపర్య అర్చకులు, గుడ్ల వంశస్థులు, అమ్మవారి సేవకులు వంగ నాగేశ్వరరావు, గంట బుజ్జి మరియు భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి విశేష పూజలు మరియు భజనలు నిర్వహించారు. శ్రీ నంగాల దేవి భక్తి రంజని ఆర్గనైజింగ్ పిప్పిరిశెట్టి వెంకటేశ్వరరావుచే ఏర్పాటు చేసిన భక్తి గీతాల ఆలాపన ప్రేక్షకుల్ని అలరించింది.
ఒక్కసారిగా పోలీసులు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు అటు తిమ్మరాజుపాళెం గ్రామంలోనూ ఇటు నిడదవోలు పురవీధుల్లోనూ కవాతు నిర్వహించడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితికి గురయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడానికి ఈ కవాతు నిర్వహించామని కొవ్వూరు డీఎస్పీ రామారావు తెలియజేశారు. సడన్ గా ఇలా కవాతు నిర్వహించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రజల్లోకి అతి త్వరగా మెసేజ్ను పాస్ చేయడానికి పోలీసులు ఇలా చేశారని ప్రజలు అనుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో నిడదవోలు సర్కిల్ పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు భారీగా మోహరించి ఈ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ రామారావు, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు, సమిశ్రగూడెం ఎస్ఐ సిహెచ్ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు పాల్గొన్నారు.
ఒంగోలు, తిరుమరాజుపాలెం ఈరోజు వచ్చేసి బ్లాక్ మార్క్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా నిర్వాల్ ఇన్స్పెక్టర్ గారు, నిర్వాల్ ఎస్ఐ గారు, సబ్సిక్యూటివ్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఆర్మర్ సెంట్రల్ ఫోర్స్తో ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఈరోజు వచ్చేసి ఈ ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన బాలరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారికి తెల్లవారుజాము నుండి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా దర్శనమిచ్చే శ్రీ బాల రామలింగేశ్వర స్వామివారికి భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తూ బోనాలు నిర్వహించారు. దీనిలో భాగంగానే తమ అభీష్టాలను నెరవేర్చాలంటూ ఒంటికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కుబడులను చెల్లించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో దద్దరిల్లింది. కోరిన కోరికలు తీరటంతో ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు స్వామివారి బోనాలలో పాల్గొని ఒంటికి శూలాలు గుచ్చుకోవటం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా శూలాలు ధరించిన వారితో నిర్వహించిన నగర సంచారం చూపరులను విశేషంగా ఆకర్షించింది. అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన ఈ దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పట్టించుకుని మరింత మెరుగుపరచాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దొరయ్య తెలియజేశారు.
బాబు ఈ పైన చెట్టు శ్రీ పంచాయతన బాలరామలింగేశ్వర దేవస్థానం రామలగూడెం గ్రామంలో వెంచేసిన శ్రీ మహాశివుడు దాదాపు 80 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా సోలాలతో దీక్ష పొందుతారు. ఉదయం పొద్దున్నే 3 గంటలకి అభిషేకాలతో కార్యక్రమం మొదలై శివనామస్మరణతో వేల భక్తులు ఇక్కడ వచ్చేసి మన దేవాలయంలో అభిషేకాలు కొనసాగించుకుని తదుపరి సోలాలతోటి దీక్ష పూని 24 గంటలు దీక్ష పూని ఆహారం లేకుండా దీక్ష పూని సోలాలు పొడుచుకుని మన ఊరంతా గ్రామం అంతా శివనామస్మరణతో అన్ని రకాల జనాలు కలిసి మనం ఈ శివరాత్రి ఉత్సవాలు జరుపుకునే బ్రాహ్మగూడెం గ్రామంలో ఈ ఉత్సవాలు మెయిన్ మనకి కావాల్సిన విధంగా భక్తులకి కావాల్సిన విధంగా మన మహాశివుడు పరమమహాశివుడు భక్తుల కోరికలు తీరుస్తున్నారు కనుక ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన శివభక్తితోటి మన గ్రామ ప్రజలందరూ శివనామస్మరణ చేస్తూ మన దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దేవాలయంలో మొక్కున్న ప్రతి భక్తుడికి మొక్కుల సంవత్సరం లోపల వారి కోరికలు నెరవేరుతున్నాయి కనుక ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం మరింత ప్రసిద్ధి చెందుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ దేవాలయానికి విశిష్టమైన సేవలు మన గవర్నమెంట్ వారి దగ్గర కూడా కొంచెం ఫండ్స్ గ్రాంట్ చేసి ఈ దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడో పునరుద్ధరించాలి. పూర్వం కట్టిన దేవాలయం ఇది కింద టైల్స్ తర్వాత ప్రహరీ గోడ కూడా నిర్మాణం చేయాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. మహిళ శారీరక, మానసిక, ఆరోగ్యపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవ్వటమే మహిళా సాధికారతకి నిజమైన నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. స్థానిక కంబాల చెరువు సమీపంలోని వై జంక్షన్ వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగం వైద్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్ఫూర్తి ప్రదాత ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ భారతదేశ ఇతిహాస పురాణ కాలం నుంచి మహిళలకు సముచితమైన స్థానం లభిస్తోందని అన్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలను ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల మహిళల్లో అవగాహన కలుగచేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ స్ఫూర్తితో నిలుస్తున్న ఐఎంఏ మహిళా విభాగం వైద్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణపై సమాజ అభివృద్ధికి మహిళా చేరికను ప్రేరేపించండి అనే నినాదంతో ర్యాలీలో పాల్గొనడం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో రాజమండ్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ గురుప్రసాద్, డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ ఎన్వి నరసింహారావు, డాక్టర్ డి భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇలా కలుసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటుంటాం యాక్చువల్గా. బట్ వాట్ ఐ సీ ఇస్ మెనీ ఉమెన్ డాక్టర్స్. సో ఎంపవర్మెంట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా సిన్స్ ఏజెస్. నేను మొన్న కూడా చెప్తా ఉన్నాను, నిన్న మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోయాము శివరాత్రి శివుడిని ఏమంటారు అంటే ఆ టైంలోనే ఏన్షియంట్ టైమ్స్లోనే మనకి హాఫ్ ఇచ్చారు అప్పుడు అంటే. సో ఇట్ వాస్ దేర్ సిన్స్ ఏజెస్. ఓన్లీ థింగ్ ఈస్ మన మైండ్ బ్లాక్ అనేది మనం పోగొట్టుకొని వీ హ్యావ్ టు గెట్ ఎంపవర్డ్ బోత్ సోషల్లీ, ఫిజికల్లీ, మెంటలీ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండాలి. సో హెల్త్ పరంగా మీరందరు డాక్టర్స్ కాబట్టి యూ షుడ్ మేక్ ఉమెన్ స్ట్రాంగ్ ఇన్ హెల్త్ ఆస్పెక్ట్ సో దట్ there will be overall empowerment of women. I request you to, all of you, to work in that aspect and I wish you a very happy Women's Day. Thank you. స్వచ్ఛత మన బాధ్యత. కాలుష్య రహిత గ్రామాలు పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో గల 19వ వార్డులోని కొండవారి వీధి, ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతంలోని పలు వీధుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నగరపాలక సంస్థ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ మన పరిసరాల పరిశుభ్రతతో కూడిన స్వచ్ఛతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ప్రతి ఒక్కరం స్వచ్ఛతకే ప్రాధాన్యతనిస్తూ ఆ దిశగా మనమందరం అడుగులు వేద్దామని అన్నారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో మమేకం అవ్వటం జరిగిందన్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో మంత్రి వెంట ప్రముఖ న్యాయవాది గొందేటి శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ ఏ వినూత్న, ఎస్ఈ పాండురంగరావు, ప్రకాష్ రావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పురస్కారం వచ్చిన నోనాడి పొద్దు వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అదెవరు తెచ్చారు? రాజశేఖర్. ఆట మారిపోతుంది. రోగం ఏంటంటే పేదరికం. మన ముత్తాత పేదవాళ్ళు పుట్టుంటాడు, తాత తండ్రి మనం పేదలుగా ఉన్నాం. ఈ పేదరికానికి చికిత్స చేయాలంటే పేదవాడి అవసరాలు ఏమిటి? ఒకటి, జబ్బు చేసినప్పుడు పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతాడు, అంతే కదా? మరింత పేదగా మారిపోయేటువంటి ఒక సమయం జబ్బు. ఆ జబ్బు మనిషికి వస్తుంది, కానీ కుటుంబాన్నే పేదగా మార్చేస్తుంది. దానికోసం వారి తండ్రి గారు 2.5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. అంతకుముందు లేదు. ఏ తెలుగుదేశం నాయకుడికి ఐడియా రాలేదు. ఆయన 2,300 జబ్బుల్ని ఈ ఆరోగ్యశ్రీలో తెచ్చాడు, 2,50,000. అలాగే 108 నెంబర్ కదా, ఏదైనా చిన్న జబ్బు చేసినా లేకపోతే ఏదైనా ఆపద వచ్చినా, పురుడు వచ్చినా, పురస్కారం వచ్చినా 108 కొడుతూ వచ్చి తీసుకెళ్ళిపోతాం. అదెవరు తెచ్చారు? రాజశేఖర్. పేదలకు ఇల్లు ఉండాలని ప్రయత్నించింది రాజశేఖర్. ఆయన ఆశయం కోసం పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఒక ఆశయంతో వచ్చింది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు. కానీ ఆశపరుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు తప్ప ఆశపరుడైన చంద్రబాబు మోసం చేశాడు. ఇవాళ చాలా మందికి ఇల్లు కానీ ఇళ్ల పట్టాలు కానీ నియోజకవర్గంలో రాలేదంటే కారణం ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు కోర్టులో వేసి పేదవాడికి మంచి జరగకుండా అడ్డుకున్నాడు. నేను ఒక బీసీ బిడ్డని,
మీ వాడిని. నిన్న ఆయన కామెంట్ చేశాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, చాలా బాధేసింది. ఇప్పుడు కూడా వస్తా చూశాను, కాలువలు మురుగుతో నిండిపోయి ఉన్నాయి. ఏ కోణాలు చూసినా చెత్తతో నిండిపోయింది. నేను రామచంద్రపురంలో ఉండగా కూడా స్వచ్ఛత నా బాధ్యత అని ఒక కార్యక్రమం చేశాను. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముడు కోరుకున్నటువంటిది స్వచ్ఛత. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వచ్ఛ సంకల్పం చేశాడు. అది తీర్చాలని మేము ప్రయత్నం చేశాం. అందులో ఆయన ఏమన్నాడంటే, నేను రాష్ట్రానికి మంత్రిని, బీసీ వర్గాల ప్రతినిధిని, నీకు అమ్మఒడి వచ్చినా, ఆసరా వచ్చినా, చేయూత వచ్చినా, నీ బిడ్డ గోరుమతి వచ్చినా, నీ బిడ్డకి విద్యా కానుక వచ్చినా, నీ బిడ్డకి విద్యా దీవెన వచ్చినా, నీ బిడ్డకి ఏదైనా స్కూల్ ఇంగ్లీష్ మీడియం వచ్చినా, ఇవన్నిటిలోనూ పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ వచ్చినా, ఇవన్నీ కూడా నా శాఖ ద్వారానే వస్తాయి. 2,55,000 కోట్లు 2,55,000 కోట్లు నీ ఖాతాల్లో పడిందంటే అందులో కులాలతో సంబంధం లేకుండా నా నుంచే సుమారుగా 1,80,000 కోట్లు పడింది. గత రాత్రి రూరల్ వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టిబొమ్మను దహనం చేయడం నీచమైన చర్యగా భావించి వైసీపీ వారి అరాచకాలను ఖండిస్తూ ఈరోజు ఉదయం బొమ్మూరు సెంటర్లో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం నిన్న దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశాన్ని పాలతో కడిగి తెదేపా నాయకులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, కడియం మండల పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, జల్ది కృపారావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, కామిని ప్రసాద్, దండమూడి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, మన్యం పెద్దబాబు, భీమరశెట్టి రమేష్, తలారి మూర్తి, కామిని భాస్కర్, బొప్పన శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి ఇటీవల ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కన్వీనర్, రామచంద్రపురం శాసనసభ్యులు, ప్రస్తుత మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఇటీవల కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అవి ఏమిటంటే, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చెత్త పెరిగిపోయింది, ఆ చెత్తనే పూర్తిగా తుడిచేస్తానని చెప్పడం జరిగింది. ఆయన దానితో కొన్ని మాటలు కూడా ఆడడం జరిగింది. అయితే నిన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యుల బుచ్చయ్య చౌదరి గారు నియోజకవర్గ దేవాలయాల పర్యటనలో భాగంగా ధవళేశ్వరం వెళ్ళడం జరిగింది. ధవళేశ్వరం ఎర్రగొండ పైన మేము వెళుతున్న సందర్భంలో ఎర్రగొండ మెయిన్ రోడ్లో ఎక్కడికక్కడ విపరీతంగా చెత్త కుప్పలేసి ఉండాలని గమనించడం జరిగింది. గమనించి ఆయన అన్నమాట ఒక్కటే, ఏదైతే ఇటీవల మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు చెప్పారో చెత్తను ఊచడానికి వచ్చానని, మరి ఏమిటి చెత్త? ఈ ధవళేశ్వరం గ్రామంలో ఎక్కడికెక్కడ చెత్త ఈ విధంగా పేరుకుపోయింది. ఇక్కడే కాదు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్యం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ చెత్త ఈ విధంగా పేరుపోతే ఎప్పుడు శుభ్రం చేస్తారు మంత్రి గారు? ఇదేనా మీరు చెప్పింది? శుభ్రం చేయడానికి వచ్చింది, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మీ మాటలు ప్రజలు వినరు, రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు అని చెప్పడం జరిగింది తప్ప మరి ఏ విధంగా నేను చెప్పలేదు. దానికి మరి రాత్రి వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఇక్కడ బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కానీ, గతంలో కడియం నియోజకవర్గంలో కానీ, ఆనాడు వడ్డీ వీరభద్ర గారు కానీ, గిరిజాల వెంకటేశ్వర గారు కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, చందన్ రమేష్ గారు కానీ, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు కానీ, ఇంతమంది శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నప్పటికీ ఏనాడు కూడా
ఇటువంటి పరిస్థితి దాపరించలేదు ఇక్కడ. ఒక వ్యక్తి ఒక శాసనసభ్యుడు దిష్టి బొమ్మలు తగలబెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు ఇక్కడ జరగలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. ఇటువంటి సాంప్రదాయానికి, కొత్త నూతన సాంప్రదాయాలకి ఇవాళ వైఎస్ఆర్సీపీ తోడ్పాటు కల్పిస్తుంది. ఈ విధానాలు కరెక్ట్ కాదు. రాజకీయాలలో పరస్పరంగా విమర్శించుకోవడం జరుగుతూ ఉండదు వాస్తవం. అటువంటి విషయాల్ని ఏకరీతిగా తీసుకోవాలి తప్ప ఈ విధంగా రోడ్లపైకి దిష్టి బొమ్మలు తగలడం అనేది సరైన పద్ధతి కాదు అని సందర్భంగా తెలియజేస్తూ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.